ఆలోచించకుండా బద్ధకం వహిస్తే సమస్యల్ని గుర్తించే ప్రయత్నం మనం చెయ్యలేము. ఎప్పుడైతే అలా చేయలేమో నిర్లక్ష్యం అనే గవర్నమెంట్ అలవాటు అయిపోయి అంచనా సరిగ్గా వేయలేము. ఎప్పుడైతే అంచనా వేయలేదో రూల్స్ ఖచ్చితంగా మనం పాటించకపోవడానికి దానికి ప్రాబ్లం ఇస్తుంది. ఎప్పుడైతే అలా ప్రోత్సహిస్తుందో మనం ప్రయత్నించడం మానేసి తర్వాత అది అలవాటుగా చేసుకుని ఆహ్లాదం కోసం తప్పులు చేస్తూ ఉంటాం. ఇది మన వ్యక్తిగత ఎందుకంటే మనం ట్రైన్ ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ అయి ఉంటారు, మేము అటెండ్ అయ్యి, కానీ ఇలాగా ఇన్స్పైర్ అయింది ప్రత్యేకంగా నాగేంద్ర కుమార్ అనే సెషన్ అని చెప్పాలి. ఇప్పుడు నాగేంద్ర మేము చాలా బయట ట్రై చేస్తున్నాం సెషన్స్ ఇంగ్లీష్ మీద చేయలేము, కానీ మన అదృష్టం కొద్ది పరిశోధన చేయగా నాగేంద్ర కుమార్ గారి నెంబర్ వరకు ఆయనతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఇంకా సార్ బాగా అడ్వాన్స్గా ఉన్నారు, సార్ అడ్వాన్స్గా ఉన్నారు అని అనిపించి తర్వాత నా మనసులో అనిపించింది సార్ దీనికి చాలా మ్యాటర్ ఉంటుంది, అందుకని ఇంత సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా చేయాలని మంచి ఉద్దేశంలో ఆయన ఉన్నారని ఆయనతో కాంటాక్ట్ అవ్వడం. నేను ఈ మధ్యన ఇతర ప్రాంతంలో టూర్ వెళ్ళవలసి వచ్చిన ఆయనతో కూడా సంబంధించి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. విధంగా ఈ ప్రవర్తన ఆధారిత భద్రత గురించి అందరం కూడా చాలా మంచి జ్ఞానాన్ని ప్రార్థించాం. విధంగా నాగేంద్ర కుమార్ గారికి ప్రవర్తిత ఆధారిత భద్రత గురించి వ్యక్తిగత జీవితంలో ఎలా నిర్ణయించుకోవడం సార్ చక్కగా తల్లి పసిపిల్లడికి ముద్ద కలిపి ఎలా చింతిస్తుందో మనందరికీ కూడా అలాగే ఇవాళ ఆయన దర్శనం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ప్రాసలతో మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు. ఈ ప్రాసల్లో ఎలా ఉన్నాయంటే ఇల్యూషన్ పోగొట్టి ఇలిస్ట్రేషన్తో ఇన్స్పైర్ చేసిన ఇంకా చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇటువంటి ప్రోగ్రామ్స్ మరి ఫ్యూచర్లో మా ఎంప్లాయస్ అందరికీ రాబోయే రోజుల్లో గుర్తించాలని సాధించాలని కోరుకుంటున్నాను.